నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. క్రీడలంటే మన రాజకీయ నేతలకు ఎంత అలుసో మరోసారి నిరూపితమైంది. ఎక్కడ ఏ క్రీడలు జరిగినా పతకాల సంఖ్యలో ప్రతిసారి బయటపడుతున్న ఈ నిర్లిప్తతకు ఈసారి దేశం పరువు ప్రతిష్టలు మంటగలిసిపోయాయి. భారత ఒలింపిక్ సంఘంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సస్పెన్షన్ విధించింది. లేడికి లేచిందే పరుగన్నట్లు ఐఓఏలో అస్తవ్యస్తతను ఊడ్చేస్తామని కేంద్రం చూపిన అత్యుత్సాహం భారత ఒలింపిక్ సంఘం సమన్వయ లోపమే ప్రస్తుత పరిణామానికి కారణం. ఇంత జరిగినా ఐఓఏ ఎన్నికలు నిర్వహించింది. ఒలింపిక్ సంఘం హెచ్చరికలను మొదటి నుంచి బేఖాతరు చేసిన కేంద్రం మాత్రం ఇప్పుడు క్రీడా నియమావళి తప్పనిసరి కాదంటూ ప్రకటించింది. సమస్య పరిష్కారానికి చర్చలు సంప్రదింపులు జరుపుతామని చెబుతోంది. ఐఓఏపై సస్పెన్షన్ ఎత్తివేతకు ఈ ప్రయత్నాలు దోహదపడతాయి. కానీ పోయిన పరువు మాత్రం తిరిగి రాదు. ఇప్పటికైనా క్రీడల నిర్వహణలో ప్రభుత్వాల వైఖరి మారాలి. లేదంటే రేపు ఇంకో రూపంలో మరో అవమానం తప్పదు. అందుకే ఐఓసీ సస్పెన్షన్ అందరికీ మేలుకొలుపు కావాలి. లండన్ ఒలింపిక్స్ లో భారత్ 6 పతకాలు సాధించింది. అమెరికా 104, చైనా 88 పతకాలు గెలుచుకున్నాయి. ఈ రెండు దేశాలతో పోల్చుకుంటే భారత్ సాధించిన 6 పతకాలు చాలా తక్కువే. అవి రెండెంకెలు చేరుకున్నా కొండంత విశ్వాసాన్ని అందించాయనే విషయాన్ని మాత్రం మనం విస్మరించలేం. అందుకే 2016లో జరిగే రియో ఒలింపిక్స్ పై క్రీడాకారులు అప్పుడే దృష్టి సారించారు. ప్రభుత్వం సంఘాల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లేకున్నా ముమ్మర సాధనలో మునిగిపోయారు. కానీ క్రీడలపై భారత ప్రభుత్వాలకు ఉన్న తేలిక భావం వారి ఆశలపై నీళ్లు చల్లుతోంది. భారత ఒలింపిక్ సంఘం ఐఓఏ ఎన్నికల సాక్షిగా సాగిన రాజకీయాలు ఆ సంఘం గుర్తింపునే ప్రశ్నార్థకం చేశాయి. ఒలింపిక్ చాప్టర్ ప్రకారం ఈ ఎన్నికలు జరగటం లేదని ఐఏఓపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసీ సస్పెన్షన్ విధించింది. సస్పెన్షన్ అమలైతే ఐఓసీ గుర్తింపు ఉన్న ఏ క్రీడల్లోనూ భారత్ ఆడే అవకాశం ఉండదు. అంటే 2016లో జరగనున్న ఒలింపిక్స్ సహా 2014 ఆసియా క్రీడలు, ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో క్రీడాకారులు దేశం తరఫున ఆడే అవకాశాన్ని కోల్పోతారు. ఒకవేళ ఆటగాళ్లు ఈ పోటీలలో పాల్గొనాలంటే భారత్ తరఫున కాకుండా ఐఓసీ పతాకం కింద ఆడాల్సి ఉంటుంది. క్రీడల అభివృద్ధి కోసం ఐఓసీ ఇచ్చే నిధులు ఆగిపోతాయి. ఒలింపిక్స్, ఇతర ఈవెంట్లకు బిడ్ వేయడానికి భారత్ అర్హత కోల్పోతుంది. ఐఓసీ సమావేశాలకు భారత అధికారులను అనుమతించారు. వీటన్నింటికంటే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి విశ్వ క్రీడా సంగ్రామంలో అనుమతి లేకపోవడం వీటన్నింటికంటే పెద్ద అవమానం. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఇదో స్వతంత్ర సంస్థ. తమ విషయాల్లో ఏ దేశం జోక్యం చేసుకున్నా ఈ సంస్థ సహించదు. అందుకే సభ్య దేశాలకు స్వతంత్ర హక్కులు తప్పనిసరని ఐఓసీ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. వీటికి విరుద్ధంగా ప్రవర్తించిన దక్షిణాఫ్రికా, కువైట్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, ఘనా, నెదర్లాండ్స్, దక్షిణ సూడాన్లను ఐఓసీ గతంలో నిషేధించింది. ఇంత నిబంధనల చరిత్ర ఉన్నా కేంద్రానికి పట్టలేదు. క్రీడా సంఘాల్లో ఎవరూ 8 ఏళ్లకు మించి ఉండకూడదని, 70 ఏళ్లు దాటిన వారు పదవులకు దూరంగా ఉండాలని, ఇతరత్రా భారత క్రీడా నియమావళి ప్రకారమే ఐఓసీ ఎన్నికలు జరగాలని స్పష్టం చేసింది. తమ స్వతంత్ర సభ్య దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఒలింపిక్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒలింపిక్ చాప్టర్ ప్రకారమే ఎన్నికలు జరపాలని స్పష్టం చేసింది. ఒలింపిక్ చాప్టర్, భారత క్రీడా నియమావళి అనేక విషయాల్లో ఒకే తరహా నిబంధనలు కలిగి ఉన్నాయి. కానీ ఐఓసీ, ఐఓఏ, కేంద్రం మధ్య సమన్వయం లోపించింది. ఐఓసీ కేంద్రానికి సంధానకర్తలా ఉండాల్సిన ఐఓఏ తొందరపాటు చర్యలతో పీటముడి పడింది. క్రీడా నియమావళి ప్రకారం ఎన్నికలు జరపాలని కేంద్రం స్పష్టం చేయడం, ఒలింపిక్ చాప్టర్ ని అనుసరించాలని ఒలింపిక్ కమిటీ తేల్చి చెప్పడంతో ఐఓఏ న్యాయస్థానం మెట్లు ఎక్కింది. ప్రభుత్వ క్రీడా నియమావళిని పాటించాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో హడావుడిగా ఎన్నికలకు సిద్ధమైంది. ఇక్కడ ఐఓఏ కాస్త సమన్వయం పాటించి ఉంటే సస్పెన్షన్ వరకు పరిస్థితి వచ్చేదే కాదని క్రీడా విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. చీఫ్ చెప్పినట్టుగా గవర్నమెంటే కారణమని చెప్పడం, నవంబర్ 23 రోజు ప్రైమ్ మినిస్టర్కి ఒక లేఖ రాసినప్పటికీ ఎటువంటి సీరియస్నెస్ తీసుకోకపోవడం, అంటే అంత చులకన చేయడం స్పోర్ట్స్ గేమ్స్ను. బట్ మన హెడ్ ప్రకారం
అంటే హైకోర్టు ఆర్డర్ ప్రకారమే మేము ఎలక్షన్స్ జరపడం జరిగింది అన్న విషయాన్ని కూడా ఇక్కడ మనం టోటల్గా ఎంకరేజ్ చేయకూడదు. బికాస్ ఐఓసీకి డెఫినెట్లీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటిని కంపల్సరీ ఫాలో చేయాల్సింది. అది ఒక అటానమస్ బాడీ కనుక వాళ్ళు ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారో వాటిని ఫాలో చేసినట్లయితే బాగుంటుంది. మరి చేయాలి అని చెప్పి గవర్నమెంట్కి తెలియజేసినప్పటికీ కూడా ఈ రకంగా నెగ్లెక్ట్ చేయడాన్ని మనం ఒక వెరీ వెరీ సాడ్ ఇన్సిడెంట్ గా దీన్ని భావించాలి. ఇట్స్ బిగ్ ఎంబారాస్మెంట్, ఒక హ్యూమిలియేషన్ గా చెప్పుకోవాలి. ఒక లైన్ లో చెప్పాలంటే ఇట్స్ బిగ్ హ్యూమిలియేషన్. విశాల భారతదేశంలో 120 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని సస్పెండ్ చేయడం అనేది క్రీడలకే ఒక పెద్ద దెబ్బ. అందులో మన భారతదేశ క్రీడాకారులు ఇప్పుడిప్పుడే అన్ని అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు దూసుకెళ్తున్న ఈ తరుణంలో ఇది చాలా బాధాకరమైన విషయం. దీన్ని ప్రభుత్వము మరియు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఇద్దరిపైన సమాన బాధ్యతలు ఉంటాయి. దీనికి ఏ రూల్ ప్రకారం అయితే మనం జరుపుకోవాలో ఎలక్షన్ అనేది అనివార్యం. సస్పెన్షన్ కు ముందు జరిగిన పరిణామాలు కూడా ఒలింపిక్ కమిటీ ఆగ్రహానికి కారణమయ్యాయి. ఒలింపిక్స్ చాప్టర్ ప్రకారమే ఐఓఏ ఎన్నికలు జరగాలనే అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతుండగా ఆ సంఘం అధ్యక్షుడిగా అభయ్ సింగ్ చౌతాలా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐఓసీ ఎథిక్స్ కమిషన్ సూచన ప్రకారం అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తి సంఘంలో సభ్యుడిగా ఉండరాదు. భారత ఒలింపిక్ సంఘం ఈ సూచనలను పట్టించుకోలేదు. కామన్వెల్త్ క్రీడల కుంభకోణంలో అరెస్టై ఏడాదికి పైగా చౌతాలా జైల్లో ఉన్నారు. ఆయనపై నేరం మాత్రమే చూపారని, శిక్ష వేయలేదని ఐఓఏ అడ్డగోలు వాదన చేసింది. ఈ విషయంలో కూడా ఐఓఏ గుర్రుగా ఉంది. సస్పెన్షన్ కి ముందు ఒలింపిక్ కమిటీ చేసిన హెచ్చరికల్ని పట్టించుకోని కేంద్రం దేశం పరువు పోయిన తర్వాత తీరిగ్గా స్పందించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నుంచి ఐఓఏ సస్పెన్షన్ అనేది ముందే ఊహించినదే. ఈ విషయం ప్రజలకు ఐఓసీ ప్రకటనతో తెలిసింది. కానీ ఒలింపిక్ చాప్టర్ ని అనుసరించకుంటే సస్పెన్షన్ తప్పదన్న హెచ్చరికలు కేంద్రం సహా ఐఓఏకి ముందే తెలుసు. అయినప్పటికీ పెడచెవిన పెట్టాయి. ఎన్నికల నిర్వహణపై అభ్యంతరాలను లేఖ రూపంలో నవంబర్ 23నే ఐఓసీ తెలిపింది. ఒలింపిక్ చాప్టర్ ని అనుసరిస్తారో లేదో చెప్పాలని ఐఓఏకి 28న మరో లేఖ రాసింది. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుని ఐఓఏ ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోవద్దని బదులిచ్చింది. ఈ వివాదాల మధ్య ఎన్నికల నిర్వహణాధికారి ఖురేషీ సహా ఒలింపిక్ చాప్టర్ ప్రకారం ఎన్నికలు జరగటం లేదని, అధ్యక్ష పదవి పోటీ నుంచి భారత్లో ఐఓసీ ప్రతినిధి రణ్ధీర్ సింగ్ తప్పుకున్నారు. దీంతో ఐఓఏ ఎన్నికలకు ఒకరోజు ముందే మంగళవారం నాడు సస్పెన్షన్ కు గురైంది. The government does not have the mandate. The government has no jurisdiction on any of the sports associations or IOA, IOC or any other association. We have no jurisdiction. That's why we wrote to the IOC. That's why we called a meeting of the IOA. We didn't have to do it. It's not our mandate to do it. But instead of raising fingers on one another, who's to blame, what's to blame, I think it's important that we resolve the situation. So the government is going to take every step to resolve the situation. We're willing to mediate, we're willing to sit and talk, we will write to them, we are going to meet the IOC. ఒలింపిక్స్ నుంచి భారత్ నిషేధానికి గురయ్యే పరిస్థితులు ప్రస్తుతానికైతే కనిపించడం లేదు. ఐఓఏ, కేంద్రం తమ వైఖరిని మార్చుకుంటే సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం ఉంది. కానీ ఐఓఏ మాత్రం సస్పెన్షన్ ని లెక్క చేయకుండా ఎన్నికలు నిర్వహించటం, వార్షిక సమావేశంలో ఎన్నికల నిర్వహణలో తప్పులేదని నిర్ణయించటం మరో ప్రతిష్టంభనకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రధానమంత్రి జోక్యాన్ని కోరినప్పటికీ కేంద్రం మాత్రం వివాదాన్ని పెద్దది చేయడానికి సాహసించడం లేదు. సస్పెన్షన్ ఎత్తివేత కోసం తీసుకునే చర్యలపై దృష్టి సారించిన కేంద్రం సంప్రదింపుల దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ చర్చలు, సంప్రదింపులు విఫలమైతే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ను ఆశ్రయించటమే చివరి అవకాశంగా ఉంటుంది. అయితే పరిస్థితి అక్కడి వరకు వచ్చే అవకాశాలు లేవు. ఐఓఏలో క్రీడా నియమావళి కోసం 2 ఏళ్లుగా పట్టుబడుతున్న కేంద్రం దేశంలోనే అత్యధిక ఆదాయం కలిగిన బీసీసీఐని మాత్రం దారిలోకి తెచ్చుకోవాలని చూడటం లేదు. ఈ దిశగా సమాలోచనలు చేసిన నాటి క్రీడల శాఖ మంత్రి అజయ్ మాకెన్ని మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో స్థానచలనం కల్పించింది. దేశ క్రీడా సంఘాల్లో అస్తవ్యస్త విధానాలను మార్చివేయాలన్న కేంద్రం నిర్ణయం సరైనదే అయినా
అది కొన్నింటికే పరిమితం చేయాలనుకుందో బదులివ్వాలి. క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించని కేంద్రం దేశం పరువు పోతుందని తెలిసినా మొండిపట్టు ఎందుకు వీడలేదో ప్రజలకు వివరణ ఇవ్వాలి. ద్వంద్వ విధానాలు వీడి క్రీడాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయకుంటే 2020 ఒలింపిక్స్ లో 25 పతకాలు సాధించాలన్న కేంద్రం ఆశకి భంగపాటు తప్పదు.